ఇగో అవే బాధలు అవే బారులు, యూరియా కష్టాలు కంటిన్యూ, అర్ధరాత్రి నుండే పడిగాపులు, క్యూ లైన్లో నిలబడ్డా మొండిచేయే, రైతులను పట్టించుకొని అధికారులు, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఇంట్లో యూరియా అక్రమ నిల్వ, మందు ఫుల్లు మందులు నిల్లు. ఓహో, మందు అంటేనేమో ఈ లిక్కర్ చాలా ఫుల్గా ఉన్నది, ఈ అడుగు మందు మాత్రము యూరియా మాత్రము లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇదొక వార్త కదా. ఇక్కడ చూడండి, మాకొద్దు ఈ ఫ్రీ బస్సు, ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మమ్మల్ని చులకరగా చూస్తున్నారు, సీట్ల కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది, మేము కనిపిస్తే ఆ బస్సు ఆపడం లేదు, కండక్టర్లు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు కామారెడ్డి బస్ స్టాండ్లో. ఇంకొక మాట కూడా అన్నారు ఇందులో. వీళ్ళు ఏమన్నారు తెలుసా, ఏం అడిగినా కానీ ఫ్రీ బస్సే చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఇది ఇక్కడ 10 మంది ఆడబిడ్డలే కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి చిన్న వార్తనే ఇది. కానీ ఈ చిన్న వార్త చాలా పెద్ద సందేశాన్ని ఇస్తూ ఉన్నది, చాలా పెద్ద ఆలోచన చేయండి మీరు అని చెప్పేసి మనల్ని అడుగుతా ఉన్నది. ఏందో చెప్తాం మీకు. ఇప్పుడు వాళ్ళు ఆడ ధర్నా చేసిరు కదా, ఆ ధర్నా కార్యక్రమం వెనక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ హామీలు ఎట్టించింది, మ్యాక్సిమం మహిళలను బేస్ చేసుకొనే మహిళలను అట్రాక్ట్ చేసేటువంటి విధంగానే ఈ హామీలు అందించుకుంటూ వచ్చింది. హామీలని ఇప్పుడు తులం బంగారం మహిళల అట్రాక్షన్, ఫ్రీ బస్సు మహిళల అట్రాక్షన్, ఇప్పుడు 2500 రూపాయలు ప్రతి మహిళకు, 4000 పింఛను, అలాగనే ఇంకో ఏముందే మన ఏది చదువుకున్నటువంటి యువతులకు స్కూటీలు. సో ఇట్లా మెజారిటీగా మహిళలను అట్రాక్ట్ చేయడం కోసమే వీళ్ళు ఎక్కువ పథకాలు పెట్టిరు. ఈ రకంగా పెట్టేసరికి ఎక్కువ జనం కూడా మహిళలు మెజారిటీగా కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు. ఇదంతా అయింది, ఇవేవి అమలు కాలే. ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏవి అమలు కావాలి. తులం బంగారం రాలే, 2500 రాలే, పింఛన్ 4000 పెరగలే, ఈ 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వలే. ఇంకోటి ఏంది, ఈ స్కూటీలు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇస్తా అని చెప్పి అవి రాలే, ఏవి రాలే. ఇవేవి రాకపోయేసరికి ఇప్పుడు ఏడుకోయినా మళ్ళీ కాంగ్రెస్లో ఏం ప్రచారం చేస్తున్నారు, మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. అన్నిటికీ ఏం తులం బంగారం అడిగినా కానీ ఫ్రీ బస్ ఇస్తున్నాం అంటారు, ఏది ఇదాన్ని అడిగినా కానీ ఫ్రీ బస్ వస్తుంది అంటున్నారు. దీంతో వాళ్ళందరికీ కోపం వచ్చి నువ్వు ఈ ఫ్రీ బస్ బంద్ పెట్టు, మేము నెలకు 3 రోజులు 4 రోజులు పోతే వారంలో 2 వారాలకు ఒకసారి ఏదైనా ఒక ఊరు నుంచి ఒక ఊరికో ఏదో పని మీద పోతాం, మేము వారంలో ఒకసారి అక్కడిక్కడ పోయొచ్చేదానికి మహా అయితే 100 రూపాయలు 200 రూపాయలు అయిపోతాయి కిరాయి. ఆ ఒక్క ఫ్రీ బస్ పెట్టి మిగతా అన్నీ ఎగ్గొడతా ఉన్నావు నువ్వు, ఇది కరెక్ట్ కానే కాదు. సో కాబట్టి ఫ్రీ బస్ బంద్ పెట్టు, టికెట్ పెట్టు, మాకేం అభ్యంతరం లేదు, టికెట్ పెట్టు, మేము టికెట్ తీసుకొని పోతాము, మరీ బస్సు కిరాయి లేనంత దారిద్ర్యంలో ఏం లేవు మేము, నువ్వు ఫ్రీ బస్ పెట్టు, తీసేసేయి, మిగతా కార్యక్రమాలన్నీ ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీకు వచ్చి ఆందోళన చేశారు. ఇగో ఇది అసలు కథ. మహిళలు ఆ 10 మందే చేసిర్రు, కానీ చాలా పెద్ద దాని వెనకాల పెద్ద ఆలోచన ఉన్నది. నిజంగా ఇది ఆలోచించాలి. మహిళలకు ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టి అన్నీ ఎత్తగొట్టిండు, ఏవి కూడా ఇస్తలేడన్నమాట. సో కాబట్టి జనం కూడా ఆలోచించాలి, ఈ మహిళలకు ఏ రకంగా చేస్తూ ఉన్నారో ఈ రకంగా మీరు కూడా ఆలోచించాలి. ఓన్లీ ఫ్రీ బస్ ఒక్కటే మీకు పెట్టిండు, మిగతా అన్నీ ఎత్తేసిండు.